హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. త్వరలో టోల్ గేట్స్ ఎత్తేస్తున్నారు అంటూ ఒక వార్త వినిపిస్తూ ఉంది. అయితే అది ఎంతవరకు నిజమో అబద్ధమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హలో సార్, ఇన్నాళ్ళుగా ప్రజలు మమ్మల్ని దోచుకుంటున్నారు ఈ టోల్ గేట్స్ ద్వారా అన్న బాధ తప్పిపోయే విధంగా ఒక కొత్త వార్త ప్రజలు ఆనందపడేలాగా టోల్ గేట్స్ ఎత్తివేస్తున్నారు అని వింటున్నాం. ఆ విషయంలో ఎంతవరకు నిజం ఉంది? దీంట్లో సగం నిజం సగం అబద్ధం. ఏంటంటే టోల్ గేట్లు ఎత్తేస్తున్న మాట నిజమే, కానీ వాస్తవానికి ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్నికల నేపథ్యంలో చాలాసార్లు కానీ టోల్ గేట్లు ఎత్తివేస్తుంది, కానీ డబ్బులు వసూలు చేయకుండా కాదు, రూపం మారుస్తుంది అనేది దీని అర్థం. నేషనల్ అథారిటీ మినిస్టరు మన గడ్కరీ గారు ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం ఏంటంటే త్వరలో 6 నెలల్లో జీపీఎస్ వ్యవస్థ ద్వారా మాత్రమే ఈ టోల్ ఫ్రీ ఛార్జెస్ అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్పాడు. అంటే మనకు తెలుసు, నేషనల్ హైవేస్ దగ్గర టోల్ గేట్స్ ఉంటాయి. ఈ టోల్ గేట్ దగ్గర టోల్ ఫ్రీ ఛార్జెస్ వసూలు చేస్తుంటారు. గతంలో అయితే మాన్యువల్ థింగ్, అంటే అక్కడ వెహికల్ ఆగుతుంది, ఆ నెంబర్ ఎంటర్ చేసుకుంటాడు, అదేనో డబ్బులు తీసుకుంటాడు, టోకెను రిసిట్ ఇస్తాడు. అదంతా గతంలో తాలూకు. సో టెక్నాలజీ వచ్చిన అభివృద్ధిలో మార్గంగా ఈ ఫాస్టాగ్ ద్వారా ఏంటంటే ఆటోమేటిక్గా స్కాన్ అయ్యి డబ్బులు మన అకౌంట్ నుంచి కట్ అవుతుంది. అంటే గతంలో సుమారు యావరేజ్గా 10 నిమిషాలు 8 నిమిషాలు ఒక్కొక్క వెహికల్కి టైం తీసుకుంటుంటుంది. ఈ ఫాస్టాగ్ ద్వారా ఏంటంటే ఆల్మోస్ట్ 45 సెకండ్ 30 సెకండ్ లోపునే అది అమౌంట్ కట్ అవ్వడం, ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి కట్ అవ్వడం వెళ్ళిపోతుంది. మొదట్లో ఈ ఫాస్టాగ్ ప్రవేశపెట్టి అలవాటు చేసేంతవరకు చేసి ఇప్పుడు కఠినతరం చేసింది. అంటే ఫాస్టాగ్ లేకుంటే ఫీజు ఎక్కువగా వసూలు చేస్తుంది మాన్యువల్గా అయితే, అదే ఫాస్టాగ్ అయితే తక్కువ అమౌంట్ వసూలు చేస్తుంది. ఈ విధంగా ఏదో కన్జ్యూమర్స్ అంటే అక్కడ రోడ్డు మీద ప్రయాణించినట్టు వినియోగదారుడు అంటే భారీ వాహనాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. వాస్తవానికి ఇది ఏంటంటే మన రోడ్లో అనేది గతంలో సింగిల్ డబుల్ రోడ్ హైవేలు కూడా డబుల్ అంతకన్నా ఎక్కువగా ఉండక చాలా తక్కువ, డబుల్ కన్నా ఎక్కువ ఎప్పుడూ లేవు. కానీ ఈ రోడ్ల విస్తరణ అభివృద్ధి తగిన డిమాండ్ ప్రకారం కూడా రోడ్లను విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ప్రభుత్వాలే అంత డబ్బు సమకూర్చి పెట్టడం అనేది కొంచెం కష్టతరమైన విషయం. కాబట్టి దాన్ని ప్రైవేటు భాగస్వామ్యం కూడా చేస్తూ ప్రభుత్వం భాగస్వామి అయి ఉండి దాన్ని ఏ విధంగా అవసరాల తగ్గట్టు రోడ్డు అభివృద్ధి చెందాలో అభివృద్ధి చేస్తూనే అందుకైన ఖర్చుని వినియోగిస్తున్నటువంటి వాహనదారు నుంచి వసూలు చేయాలని ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చింది గత పాలకులు. సో దాన్ని ఏం చేస్తున్నారో, ఏదైతే డిమాండ్ ఉందో, ఏదైతే డిజైనబుల్ ఉందో ఆ రోడ్ అంతా కూడా అధునాతనంగా ఏర్పాటు చేయడం, దానికైన ఖర్చుని కన్జ్యూమర్ అయినటువంటి వాహనాల ద్వారా నుంచి టోల్ ఛార్జ్ రూపంలో వసూలు చేయడానికి ఎన్ని కిలోమీటర్లు పనిచేశారు, దానికి ఎంతవరకు ఛార్జ్ చేయాలని క్యాలిక్యులేషన్, ఈ బ్రేక్ ఇవన్నీ తీసుకుని అక్కడ ఒక పాయింట్ వద్ద ఒక టోల్ గేట్ లాంటిది పెట్టేసి అక్కడ వాహనాలను ఆపేసి టోల్ ఛార్జ్ రూపంలో డబ్బులు కలెక్ట్ చేయడానికి మనం చూస్తూనే ఉన్నాం. సో అది సుమారు 40,000 కోట్ల వరకు ఇప్పుడు మనకు తలసరి వార్షిక ఆదాయం వస్తున్నట్టు కూడా టోల్ గేట్ ద్వారా తెలుస్తుంది. అయితే దీన్ని ఇంకా టార్గెట్ రూపంలో పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జీపీఎస్ సిస్టమ్ ద్వారా వసూలు చేయాలనుకుంటున్నాను. అంటే దీని ద్వారా ఏమవుతుందంటే, జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషన్ సిస్టమ్. మనకు తెలుసు, మనకు వ్యవహారికంగా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే గూగుల్ మ్యాప్ ద్వారా మనం పనిచేస్తూ ఉంటాం. ఓలా బుక్ చేసుకున్న మనం ఎక్కడికి వెళ్తున్నాం రూట్ మ్యాప్ చూపిస్తుంటుంది. అలాగే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, దీనికి జీపీఎస్ యాడ్ అయినా ఉండాలి. జీపీఎస్లోకి మనం ఎంటర్ అవ్వడం వల్లనే ఆ విధంగా మనం ఏ విధంగా ఎటు వెళ్తున్నాం ఎటు ప్రయాణిస్తున్నాం అని తెలుస్తుంది. అలా వాహనాలకి ఈ జీపీఎస్ని యాడ్ చేయడం ద్వారా మీరు ప్రయాణించిన మార్గంలో అది ఒకవేళ నేషనల్ అథారిటీ వాళ్ళది అయ్యి ఉంటే దాని ఆటోమేటిక్గా మనం ఎంత దూరం వెళ్ళావు, ఏం జరిగిందో అనేది క్యాలిక్యులేషన్ చేసేసుకొని ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి డిడక్ట్ అయ్యే పద్ధతిలోకి తీసుకొస్తున్నారు. దీనివల్ల టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో పాటు దీనివల్ల జరిగేది ఏంటంటే సమయభావన. అంటే అక్కడ మనం ఇప్పటివరకు మనం ఫాస్ట్ ట్రాక్లో ఒక 45 సెకండ్స్ వెయిట్ చేస్తున్నామని చెప్తున్నాం. సో ఇప్పుడు ఆ వెయిట్ కూడా అవసరం లేదు. అది ఆటోమేటిక్గా మనం తిరిగేటువంటి ఆ వెహికల్ జీపీఎస్లో ప్రకారమే ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయిపోతుంది. దానివల్ల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది కానీ, క్యాలిక్యులేషన్ చేసేవాళ్ళు కానీ, ఆ కంట్రోల్ చేసే ఘాట్స్ రూపంలో కానీ రకరకాలైనటువంటి సిబ్బంది నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. దాంతోపాటు ఆ టోల్ గేట్ దగ్గర జామ్ అవుతుంటాయి మనకు, అంటే కూడా అక్కడ మన రోడ్డు మీద ఎక్కడ ఆపాల్సిన అవసరం పరిస్థితిలో ఉండదు. కాబట్టి సమయభావంలో కలిసి వస్తుంది. అంటే దాంతోపాటు కొందరు ఇన్ఫ్లుయెన్సబుల్గా కొందరు ఏం చేస్తున్నారు అంటే టోల్ గేట్ దగ్గర దాడి చేయడం, దాన్ని ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేయడం, లేదా సిబ్బందులు ఆలోచిపడి కొన్ని దిక్కుల టోల్ గేట్ కట్టకుండానే ఎస్కేప్ అయ్యే విధానాలు మనం చూస్తున్నాం.
ఇప్పుడు జేపీఎస్ ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత అలాంటిది ఆటోమేటిక్గా ఎవరిని కొట్టాల్సిన సిబ్బంది కూడా అక్కడే ఉండరు. ప్లస్ మేము మినిస్టర్ భావను, నేను మినిస్టర్ బామ్మర్దిని అంటూ, లేదా మా నాయన ఎమ్మెల్యే అంటూ దాడి చేసేటువంటి విధానాలు మనం చూస్తున్నాం. వాళ్ళకు కూడా చాయిస్ ఉండదు. ఇప్పుడు జీపీఎస్ ఆటోమేటిక్ ఎంటర్ అవుతారు కాబట్టి ఆ వెహికల్స్ ఆటోమేటిక్ అకౌంట్లో కట్ అయిపోతుంది. ఎవరికైతే పర్మిటబుల్ పర్సన్స్ ఉన్నారో, ఎగ్జంప్షన్ పర్సన్ లిస్ట్ అవుతున్నారో ఆ లిమిటెడ్ పర్సన్ మాత్రమే ఫ్రీగా వెళ్తూ మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా ఈ రోడ్ రవాణా ఆదాయం పెరిగి మళ్ళీ ఇంకొంచెం వసతులు పెరిగే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్, ఎంతో విలువైన సమాచారం మా ప్రేక్షకులకు అందించినందుకు. థ్యాంక్ యూ.